కొంచెం సూపర్ ఉంది. గాడ్ ఆఫ్ వార్ మాస్ మూవీ చాలా బాగుంది. సూపర్ 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 చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్. తండ్రి కొడుకు సీన్ చాలా బాగుంది. యాక్షన్ ఇప్పుడున్న సినిమా కన్నా చాలా సూపర్ గా ఉంది. మస్తుందన్న సినిమా. మూవీ గురించి అంటున్నావు కదా, సినిమా చాలా బాగుందన్న. సుధీర్ బాబు కెరియర్ లో ద బెస్ట్ సినిమా. ఇంటర్వెల్ షాట్ అయితే బాగుందన్న. అలా ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ అయితే గైర్ ఉన్నాయి. కొంతమంది కొడుకులు ఉంటారు కానీ నెగిటివ్ చేసే వాళ్ళు. నిజంగా చెప్తున్నా, మన గుంటూరు కారం కూడా అట్నే చేసిరు. సినిమా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఒకటి నెగిటివ్ చేయవద్దు. సినిమా చాలా బాగుంది. సినిమా బాగుంది. నిన్న రాత్రి అన్ని నెగిటివ్ రివ్యూస్ చూసినా. నేను ఇమేజ్ కూడా అంతా మొత్తం నెగిటివ్ సలహాలు ఉన్నారు. సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ షాట్ అయితే హైలైట్ ఉంది. ఇంటర్వెల్ అయితే ఆయన కెరియర్ అనేది ద బెస్ట్ సినిమా సుధీర్ బాబు. చాలా సూపర్ వచ్చింది సినిమా. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా కొంతమంది కావాలని గిట్టని ఫ్యాన్స్ రివ్యూస్ రాంగ్ ఇస్తుంటారు. వాళ్ళకి చాలా సార్లు ప్రసాదకరంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బట్టలలో తీసి కొడతామని. కానీ ఇప్పుడు అలా అడ్రస్ వెతికి కొట్టవలసిన టైం వస్తుంది. ఏ నా కొడుకు రివ్యూలు రాంగ్ ఇవ్వద్దు. సినిమా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణగా, అదే విధంగా మేము అభిమానులుగా సినిమా బాగలేదంటే మేమే చెప్తాం. మా హీరో సినిమా బాగలేదనే తత్వం మాకుంది. అప్పటి నుంచి ఉంది. సినిమా సూపర్ ఉంది. మా సినిమా చాలా బాగుంది. రివ్యూస్ రాంగ్ ఇవ్వద్దు. ఉన్నదే చెప్పాలి. సినిమా చూసినా చెప్పాలి. కొంతమంది చూడండి నా కొడుకులు కూడా రివ్యూలు ఇస్తుంటే రాంగ్. సినిమా రాత్రి ఏఎంబీలో చూసాము. రెండోసారి ఇక్కడ చూసాము. చాలా మంచి సినిమా ఇచ్చారు. నిర్మాతలు దర్శకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యాన్స్ అందరు థియేటర్ లో చూడాలి. మదనపల్లి స్టాంగ్ అది చిత్తూరు స్టాంగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. అసలు ఆ లాంగ్వేజ్ చూస్తుంటే సుధీర్ బాబు ఎలా విపరీతంగా చూశారు కదా. చాలా సూపర్ సినిమా ఉంది. ఇంకా మంచి సినిమాలు వస్తాయి. తప్పకుండా అందరూ సహకరించాలి. థియేటర్ లో చూడాలా. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తోటి వస్తుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా దగ్గర సినిమా అయింది. అందరు చూడాలని చెప్పండి. సినిమా చాలా బాగుంది. సుధీర్ బాబు గారు బాగున్నారు. సినిమా చాలా మ్యూజిక్ హైలైట్, ఫైట్స్ హైలైట్. చాలా బాగా వచ్చింది మూవీ. చాలా బాగుంది. సుధీర్ బాబు గారి సన్ కూడా వచ్చిండు. బాగుంది సినిమా. చాలా నచ్చింది అందరికి. హాయ్ అండి, నా పేరు సతీష్ శర్మ, యాక్టర్. ఈ సినిమాలో స్వామీజీ క్యారెక్టర్ వేశాను అన్నమాట.
సో సినిమా అయితే ఎంత బాగుంది అని అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్. ఇది ఎంతో ఆకలితో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి కూడా నిజంగా ఒక రుచికరమైనటువంటి ఫుడ్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఆకలితో ఉన్నారు కదా మంచి సినిమా కావాలని. అలాంటి సినిమా ఈ రోజున మీకు థియేటర్స్లోకి వచ్చింది. ఎవరైనా సరే సరిగ్గా రుచి పచి లేని రివ్యూస్ ఏమైనా ఇస్తే అవి చూసి మాత్రం మీరు కాంప్రమైజ్ అయ్యి టికెట్ డబ్బులు మిగులుతాయని చెప్పేసి థియేటర్ దాకా రావడం మానకండి. ఎందుకంటే మీరు మంచి కంటెంట్ మిస్ అవుతారు. ఆకలితో ఉన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రండి. అద్భుతమైన సినిమా. నిజంగా చెప్తున్నా, మీరు ఎవ్వరి మాట వినకండి. మహేష్ బాబు చెప్పిన డైలాగ్ మీకు గుర్తుంటుంది కదా, ఎవ్వరి మాట వినకండి, మీ మాట మీరు వినండి, వచ్చి చూడండి. నా మాట అబద్ధం అయితే నన్ను అడగండి. ఓకే, ఇదే చెప్తా, ఎవరి మాట వినొద్దు, మీ మాట మీరు వినండి. మీకు నిజంగా నచ్చలేదా మీరు చెప్పండి, అంతేగాని ఇంకొకళ్ళు ఎవరు చెప్పారని మాత్రం సినిమాకి రాకుండా ఉండకండి. అద్భుతమైన సినిమా. 3 సంవత్సరాల కష్టపడి, అంటే ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక నటుడు కానీ, లేదంటే ఒక నిర్మాత కానీ ఎంత కష్టపడతారన్న ఉదాహరణ 3 సంవత్సరాల నుంచి గడ్డం మేసం ఇవన్నీ కూడా ఈ సినిమా కోసం పెంచుతున్నాను నేను, ఈ సినిమా కోసం. అలాంటిది అంటే ఇందులో బాబా స్వామీజీ క్యారెక్టర్ అన్నమాట నాది, అందుకని నేను పెంచాల్సి వచ్చింది. విగ్గులు పెట్టి ఏవో చేయొచ్చు, కానీ న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి డైరెక్టర్ గా చెప్పి పని కట్టుకుని ఇక్కడ ఉందా మేము చేసినటువంటి ప్రతి ఒక్క నటుడు కూడా సహజత్వానికి దగ్గరగా ఉండాలని చెప్పేసి మేము ఇంత జాగ్రత్త పడి సినిమా తీస్తే మీ ఇష్టం వచ్చిన రివ్యూస్ ఇవ్వకండి ప్లీజ్. దయచేసి అద్భుతమైన సినిమాని మిస్ అవుతారు. లవ్ యూ ఆల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్స్, అందరూ కూడా చూడండి. లవ్ యూ. అన్న ఇన్ని రోజులు సుధీర్ బాబు మాత్రమే, ఇప్పుడు నవదళపతి సుధీర్ బాబు ఎట్లా తెలుసా అన్న, బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్టర్ 10 years 2014లో ఇట్ కొట్టిందంటే మళ్ళీ 2024లో ఇట్ కొట్టింది. కంబ్యాక్ ఫర్ సుధీర్ బాబు. వేరే లెవెల్ అన్న. తెలుగు కేజీఎఫ్ అన్న. ఎలివేషన్స్, బీజిఎం ఎక్కడ తగ్గలేడన్న. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ ఎట్లా తగ్గలేడు, సుధీర్ బాబు హరోమరాలు అస్సలు తగ్గలేడు. చెప్పేది కాదు చేసేది అనే డైలాగ్ వేరే లెవెల్. చెప్తున్నా కదన్నా, ఎండ్ వరకు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎలివేషన్స్, బీజిఎం, తెలుగు కేజీఎఫ్ అన్న వేరే లెవెల్. బ్లాక్ బస్టర్ ఫర్ సుధీర్ బాబు గారు. అండ్ కంగ్రాట్స్ సుధీర్ బాబు గారు ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ సార్. నా పేరు పి మల్లేష్, ప్రెసిడెంట్ సూపర్ స్టార్ మహేష్ కృష్ణసేన. నేను గత 53 సంవత్సరాల నుంచి కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా, ఇప్పుడు సుధీర్ బాబు అభిమానులు కూడా మేము చలామణి అవుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. సుధీర్ బాబు కెరీర్లోనే ఇంత బిగ్గెస్ట్ హిట్ సినిమా రాలేదు అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అభిమానులు కాలర్ ఎగరేసుకునే విధంగా సినిమా తీసినందుకు సుధీర్ బాబుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సుధీర్ బాబు నటించే చిత్రాల్లో మంచి కథను ఎన్నుకొని, ముఖ్యంగా మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడం చాలా ముఖ్యం. కాబట్టి కృష్ణ గారి కోరిక కూడా ఇలాంటి సినిమా రావాలని ఆయన ఎన్నో సందర్భాలలో కృష్ణ గారు చెప్పడం జరిగింది. ఆ కోరిక నెరవేరకుండానే కృష్ణ గారు స్వర్గస్థులైనారు. ఆయన స్వర్గంలో ఉండి కూడా ఆయన ఆశీర్వాదం సుధీర్ బాబుకు ఆశీస్సులు అందజేయాలని మేము మనసారా కోరుతున్నాము. ఇలాంటి సినిమాల కోసమే అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆ కోరిక నెరవేరింది. ఇక రాబోయే సినిమాలు కూడా ఇలాంటి సినిమాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంటు, మంచి మెలోడీ సాంగ్స్ ఇలాంటివి కూడా ఉండాలి సినిమాలో. కంప్లీట్గా మాస్ ఉండడం వల్ల కూడా ప్రేక్షకులు ఎక్కువ మొత్తంలో రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని సుధీర్ బాబుకు విజ్ఞప్తి చేస్తారు.